హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు SRTV గైస్. నేను మీ కావేరి. ఈరోజు కొన్ని రీజన్స్ వల్ల మన మహేష్ అయితే రాలేకపోయాడు గైస్. సో గైస్, ఈరోజు మీరు బిగ్ బాస్ చూసినారేమో. దాంట్లో అప్డేట్ గురించి చెప్పుకోవాలంటే ఈరోజు అసలు స్టార్ట్ అవ్వడంతోనే అందరూ అసలు ఎంత నవ్వుకుంటా లేచినారు అసలు నిద్రలో నుండి. ఆ డాన్స్ చేసుకుంటా నవ్వుకుంటా అసలు చాలా జోవియల్గా ఉంటాయి కదా గైస్ చూడడానికి కూడా. సో ఇప్పుడు అందరూ అంత నవ్వడానికి రీజన్ ఏందో తెలుసా మీ అందరికీ? మన పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ అయితే ఫేస్ వాష్ తీసుకొని ఆ ఫేస్ వాష్ని ఒక టూత్ పేస్ట్ అనుకొని ఆ ఫేస్ వాష్తో అయితే పళ్ళు తోముకున్నాడు. పృథ్వీ అసలు చెప్తున్నారు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరు చెప్తున్నారు, చెప్పిన తర్వాత కూడా ఆయన వినకుండా అది టూత్ పేస్ట్ అనే దాంతోనే పళ్ళు అయితే తోమినాడు. అండ్ సేమ్ అదే ఫ్లో ఉన్నప్పుడే ఈ విష్ణుప్రియ అండ్ నాగమణికంట వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. యాక్చువల్గా విష్ణుప్రియ అంట మణికంఠని నామినేట్ చేయాలనుకుందంట, కానీ ఆయన కొన్ని చెప్పినాడు కదా గైస్. ఇప్పుడు మనకి ఆయన పాస్ట్ స్టోరీస్ కానీ అవన్నీ వినడం వల్ల కొంచెం విష్ణుప్రియకి కొంచెం ఆయన పైన సింపతి అనే రీజన్ వల్ల అయితే ఆయన నామినేట్ చేయలేకపోయింది. లేదంటే విష్ణుప్రియ ఆయన అయితే నామినేట్ చేయాలనుకుంది. అది విన్నాక మణికంఠ అయితే అసలు ఏడుస్తుండే లిటరల్గా. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఓవర్ యాక్టింగ్ లా, అంటే నాకైతే మణికంఠని చూసి అది ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది గైస్. మరి మీకేమనిపించిందో? సో ఇప్పుడు విష్ణుప్రియ యాక్చువల్గా ఆయన నామినేట్ చేయాలి అనుకుంది, కానీ చేయలేకపోయింది. ఎందుకంటే ఇంకా నా పాస్ట్ రీజన్స్ అవి, అంటే ఇంకా ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయాను, అవన్నీ రీజన్ చెప్పడం వల్ల కొంచెం విష్ణుప్రియకి ఆయన మీద కొంచెం జాలితో ఆయన నామినేట్ అయితే చేయలే అని అయితే చెప్పింది గైస్. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడ ఉన్న ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. శేఖర్ భాష, నబిల్ అండ్ బేబాకా, ఈ ముగ్గురు చీఫ్స్ అయితే సెలెక్ట్ చేసినారు కదా గైస్. మన అందరికీ తెలుసు కదా, హౌస్లో రేషన్ అయితే మొత్తం సోనియానే హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు. సో బేబాకా గురించి చెప్పుకోవాలంటే గైస్, నాకైతే షీఈస్ ప్లేయింగ్ అంటే సేఫ్ జోన్లోనే ఉంది అని అయితే నాకు అనిపించింది. కానీ ఇప్పుడు పబ్లిక్ టాక్స్ అవన్నీ వింటుంటే మాత్రం ఆమెనే కొంచెం లోలు ఉందంట. అంటే ఇప్పుడు జెన్యూన్గా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ మంచి రోజులు ఉండవు కదా గైస్. సో శేఖర్ భాష అయితే మస్ట్ ఇంట్రోవర్ట్, అసలు ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు, కానీ పక్కన ఎవరున్నా కానీ వాళ్ళపైన ఏదో ఒక రీజన్ వల్ల ఫైట్ చేయడానికి అది ఇది ట్రై చేస్తూనే ఉన్నాడు. అంటే వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళని వీళ్ళని గెలకడానికి. సో అట్లా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నబిల్ నైనిక ఇద్దరు బడ్డీస్గా వచ్చినారు ఇప్పుడు బిగ్ బాస్లోకి. సో అక్కడ టాస్క్లో కూడా అదే చెప్పారు వాళ్ళు, అసలు మస్తు. ఇప్పుడు నబిల్కి ఒకటి టాస్క్ ఇచ్చినారు వాళ్ళు, అంటే నైనిక అండ్ నబిల్ వీళ్ళిద్దరి గురించి అయితే. సో ఇప్పుడు అక్కడ నబిల్ ఒకటే చెప్పి తప్పించుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు మేమిద్దరం బడ్డీస్గా ఎంట్రీ ఇచ్చినాం ఈ బిగ్ బాస్లోకి కాబట్టి అని చెప్పి జస్ట్ ఆయన ఒక వర్డ్తో ఆయన పక్కన జరిగిపోయినాడు. ఆదిత్య అయితే నైనికాని మస్త్ అప్రిషియేట్ చేసిండు. ఏమైనా అంటే ఏమైనా టాస్క్లా ఉన్నప్పుడు కానీ, అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అయితే ఆమె మస్తు స్ట్రాంగ్ ఉంటుంది అని. నాట్ ఓన్లీ ఆదిత్య, ఈవెన్ సీత కూడా జర నైనికాకి సపోర్ట్ చేసినట్టే మాట్లాడింది. మళ్ళీ ఇక్కడ నైట్ టైంలో డిన్నర్ టైంలో మాత్రం వీళ్ళందరికీ ఒక డిస్కషన్ అయింది. అంటే ఇప్పుడు పృథ్వీకి బేబాకా అన్నది, నువ్వు ఆల్రెడీ తిన్నావు కదా అని అంటే పృథ్వీ ఆమెకు ఒక పంచ్ ఇచ్చిండు. ఏమని అంటే, నేను తిన్నాను కానీ ఓన్లీ కర్రీ తిన్నాను, ఆ కర్రీలో ఒక పీసే తిన్నాను, రైస్ అయితే తినలే అని. అయితే ఆడ కూడా కొంచెం ఫన్నీ అనిపించింది గైస్ నాకు. మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఇప్పుడు పృథ్వీ గురించి, అంటే లైక్ ఇప్పుడు పృథ్వీ ఉంటాడో వెళ్ళిపోతాడో అయితే మనకు తెలియదు. ఈ వీక్లో నామినేషన్ అయితే 5 మెంబర్స్కి అయితే నామినేషన్ జరిగింది. నేను ఆ నామినేషన్ పర్సంటేజెస్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పాలని తీసుకొచ్చిన. సోనియా ఈజ్ విత్ 60% ఓటింగ్, శేఖర్ భాష అయితే 20% ఓటింగ్లో ఉన్నాడు, విష్ణుప్రియ ఈజ్ విత్ 50%, పృథ్వీ అయితే 45% ఓటింగ్ పైన ఉన్నాడు. బేబాకా అయితే అందరికంటే తక్కువ, అంటే ఆమె జెన్యూన్గా ఆడుతుంది, ఈవెన్ దో ఆమెనే అందరికంటే లోగా ఉంది, 30%తో ఉంది. అండ్ ఇప్పుడు నాగమణికంఠ ఉన్నాడు కదా, ఆయనకైతే 65%. ఇప్పుడు నాగమణికంఠనే లీడింగ్లో ఉన్నాడు. ఆయనకైతే ఇప్పుడు మొత్తం పబ్లిక్ ఆయన మీద ఉన్న జాలితోనే ఆయనకు మొత్తం పబ్లిక్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ వీక్లో ఎలిమినేషన్ అయితే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే గైస్, నేను మళ్ళీ రేపటి ఎపిసోడ్ అయితే మీ ముందుకు వస్తాను. గైస్ నేను ఒక్కటే చెప్తున్నా, నేనైతే మణికంఠకి సపోర్ట్ చేస్తలేను. ఆయన ఇప్పుడు లీడింగ్లో ఉన్నాడు కాబట్టి ఈ వీక్ ఆయన ఉంటాడో వెళ్ళిపోతాడో కూడా మనకి తెలియదు. సో చూద్దాం గైస్.